హరి ఓం 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 శ్రీ పరమాత్మనే నమః. అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. తాత్పర్యం: సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా అంటున్నారు, మహారాజా, ఆ విధంగా అర్జునుడి యొక్క పరిస్థితిని చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిన్న చిరునవ్వుని నవ్వారనమాట. అంటే ఏ వ్యక్తి అయినా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నవ్వారంటే దాని నుండి మనం ఏం గ్రహించాలి అంటే ఆ వ్యక్తికి ఆ విషయం పట్ల మంచి అవగాహన ఉందనేసి, అలాగే తనకి దృఢ నిశ్చయం ఉందని చెప్పేసి, అండ్ అలాగే దృఢ సంకల్పం ఉందని మనం గ్రహించాలి. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నవ్వారంటే దాని అర్థం ఆయనకి ఆ విషయం పట్ల ఒక అవగాహన ఉంది, దృఢ సంకల్పం ఉంది, అండ్ అతను తీసుకున్న నిర్ణయాలు కూడా దృఢంగా ఉన్నాయన్నమాట, స్థిర నిర్ణయాలు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు అర్జునుడు ఎక్కడున్నారు? ఇరు సైన్యాల మధ్యన ఉన్నారు. ఇరు సైన్యాల మధ్య ఉండి తన బాధనంతా చెప్పారు. అయితే దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పబోతున్నారంటే ఒక చిరునవ్వుతో తన యొక్క మాటల్ని రేపటి శ్లోకంలో మనకు చెప్తారనమాట. ఇది యాక్చువల్లీ శ్రీకృష్ణ పరమాత్మ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నవ్వారు. దాన్ని మనము మనకి ఎలా రిలేట్ చేసుకోవాలంటే, ఒకటి, ఏ మనిషి అయినా సరే చాలా కష్టాలు ఉన్నాయంటే నవ్వలేరు. ఒకవేళ నవ్వినా సరే ఆ నవ్వు కృత్రిమంగా ఉంటుంది, లోపల నుండి వచ్చిన నవ్వులా ఉండదు, ఏదో నవ్వాలని నవ్వినట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు మన పరమాత్మని ఎలా థింక్ చేయాలి? ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నవ్వారంటే ఆయనకి ఆ విషయం పట్ల అవగాహన ఉంది, ఎలా అయినా నిర్ణయం తీసుకుంటున్నానే అవగాహన ఉంది కాబట్టి, స్థిర నిర్ణయం తీసుకుంటున్నానే నమ్మకం ఉంది కాబట్టి ఆయన నవ్వారు. ఆ విధంగా మనం తెలుసుకోవాలి. ఇది ఈరోజు శ్లోకం యొక్క తాత్పర్యం. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ.